హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ కుమారి. వెల్కమ్ టు మై ఛానల్ కుమారి హరి. సండే స్పెషల్ వచ్చేసి మటన్ కీమా కర్రీ చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేశానండి నేనైతే. ముందుగా కీమాని బాగా 2-3 సార్లు నీట్గా కడిగేసి వాష్ చేసేసి ఇలా కడిగి పెట్టుకోవాలండి. ముందుగానే ఆనియన్స్, 1 ఆనియన్, 1 టమాటో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, పసుపు, కారం, కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా అండి. గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోండి. దాంట్లో కొంచెం కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కావలసిన పదార్థాలు అండి ఇవన్నీ. ముందుగా నేను కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆనియన్స్ వేసి దోరగా వేయించాలి. ఇట్లా వేగాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. తర్వాత అందులో ముందుగా కడిగి పెట్టుకున్న కీమాను వేసి కలుపుకోవాలండి ఫస్ట్, లేదంటే అడుగంటుకుంటుంది. అలా కలుపుకున్న తర్వాత చూడండి, వాటర్ మొత్తం పైకి వచ్చేసాయి. అందులో ఫస్ట్గా ఉప్పు పసుపు వేసేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలండి. తర్వాత చూడండి, వాటర్ మొత్తం ఎలా పైకి వచ్చేసాయో అలా వాటర్ అంతా ఇంకిపోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి చూడండి వాటర్ మొత్తం కొంచెం తగ్గాయి కదా. తర్వాత అందులో మనం ముందుగానే చూపించాం కదండి, కారము, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలాగా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, నేనైతే 2 స్పూన్స్ వేసానండి. 1/2 kg కీమా, అందులోనే కొంచెం పెరుగు వేసి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో చిన్నగా తరిగి పెట్టుకున్న 1 ఆనియన్ ఒక టమాటో వేసానండి. లాస్ట్లో వేసానండి నేను టమాటో. కలుపుకొని బాగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచేసి మళ్ళీ తర్వాత చూడండి ఎలా ఉడుకుతుందో, ఎలా వచ్చేసాయి వాటర్, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. దాంట్లోనే తగినంత వాటర్ వేసి ఒక్కసారిగా కలుపుకొని మూత పెట్టేసేయాలండి. ఇంకా తగినంత వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టానండి. చూడండి 5 విజిల్ పోయాక చూద్దామండి మన కర్రీ ఎలా వచ్చేసిందో. చూడండి, ఎమ్మీగా మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా వచ్చిందండి. చూడండి, అందులోకి నేను ముందుగానే కర్రీ అయ్యేలోగా చపాతీ చేసి పెట్టానండి. చపాతీ, ఆనియన్స్, లెమన్, మటన్ కీమా కర్రీ. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి.